ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం మన చేతుల్లో లేని దాన్ని తలుచుకొని ఏడవటం అనవసరం. సరదా, నా బాధ నీకు అర్థం కాదు సరదా. ఎన్నో పిల్లల్ని దూరం పెట్టిన దుర్మార్గుడిలాగే నా కొడుకు నన్ను చూస్తున్నాడు. కానీ మిమ్మల్ని నేను వదిలేసిన క్షణం నుంచి ప్రతి క్షణం మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని మీ గురించి ఆలోచించేవండి శారదా. ఆ ఆలోచనలు నన్ను కాల్చేసేవి. నిజంగా నేను పడ్డ బాధని మాటలో చెప్పలేను శారదా. ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు గతాన్ని తలుచుకొని ఏడ్చినా తిరిగి అది మన భవిష్యత్ అవ్వదు. తిరిగి రాని జ్ఞాపకాలు తలుచుకొని ఏడవడంలో అర్థం లేదు. కరెక్ట్ శారదా. అయినా శుభవాని ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను ఇలా ఏడవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. నా ఉద్దేశం అది కాదండి. మీ బాధ నాకు అర్థం అవుతోంది. కాకపోతే మీరు ఏడుస్తుండటం ఎవరైనా చూస్తే లేనిపోని గొడవలవుతాయి. మరీ ముఖ్యంగా మీరా మీ మీద ఓ కన్నేసి ఉండే ఉంటుంది. అవును శారదా. చివరికి నేను మీరా లాంటి అమాయకురాలికి కూడా భయపడాల్సి వస్తుంది. నా దౌర్భాగ్యం. ఉంటానండి. మీరా ఇదంతా విన్నిందంటే ఇంకేమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పు వదినా, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. ముందు నాకు విషయం చెప్పు మీరా. అమ్మ స్థానంలో నిలబడి మేనత్తగా భూమి పెళ్లి జరిపిస్తున్నాననుకున్నావు కదా, నువ్వు హ్యాపీయా? హ్యాపీయా అంటే చెప్పడం కష్టమే వదినా. నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను. అలా జరుగుంటే ఈ రోజు నాకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. నా మేనకోడలే నా కోడలయ్యే భాగ్యం నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకున్నాను. భూమికి ఎలాగూ అమ్మలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భూమికి నాన్న ప్రేమ దొరికింది. ప్రేమించిన వాన్నే భూమి పెళ్లి చేసుకుంటుంది. తను ఆనందంగా ఉంది కదా, తన ఆనందంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. ఆ ఆనందంలోనే ఈ పెళ్లి జరిపిస్తున్నావు అంతేగా? అంతే కదా వదినా. నేను నీలాగే సరిపెట్టుకుంటాను మీరా. కానీ నేనలా సరిపెట్టుకోవడంలో నాకొచ్చే నష్టమేం లేదు. కానీ డీప్గా ఆలోచించి చూస్తే మొత్తం నీ జీవితాన్ని నష్టపోతున్నావు అని నాకు అర్థం అవుతోంది. అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి తర్వాత నాకేం నష్టం ఉంటుంది? కాకపోతే నా కోడలు కాలేదన్న బాధ ఎంతో కొంత ఉంటుంది. అదంతా నీ అమాయకత్వం మీరా. ఇన్నాళ్ళు కేపీ మన ఇంట్లో ఉంటూ నీతో కాపురం చేస్తూ ఉన్నాడు అంటే అదంతా నీ మీద ప్రేమ అనుకున్నావా? అంత ప్రేమే ఉండుంటే అప్పుడప్పుడు ఆ శారదింటికి ఎందుకు వెళ్ళొస్తూ ఉంటారు వదినా? నువ్వన్నా అన్నయ్య అన్నా మా వారికి చాలా భయం. అందుకే మన ఇంట్లోనే ఉంటున్నారు. కరెక్ట్ గా చెప్పావు మీరా. ఇప్పుడు భూమితో గగన్ పెళ్లి అయిపోయిందనుకో, అప్పుడు కేపీకి మేమంటే భయం ఉంటుందా? ఎందుకుండదు? ఎందుకుండాలి? మేమంటే భయం ఉన్న కేపీ ఆ శారద ఇంటికి వెళ్ళొస్తున్నాడు అంటే ఈ పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోతే నువ్వు గాని అన్నయ్య గాని ఊరుకుంటారా?
ఊరుకోకపోతే ఊరేసుకుంటావా? పిచ్చి దానిలాగా మాట్లాడుకు మీరా. కాస్త లాజిక్ గా ఆలోచించు. మీరు మాట్లాడుతుంది నాకు పూర్తిగా అర్థం కావట్లేదు వదినా. అర్థం అయితే నువ్వు అమాయకురాలువని మేమందరం ఎందుకంటాం? ఈ పెళ్ళైందనుకో, ఈ ఇంట ఆడపిల్ల ఎక్కడుంటుంది? ఆ ఇంట్లో ఉంటుంది, అవునా? ఆ, అంటే ఏంటి? మీ అన్నయ్య నేను ఆ శారద చేతుల్లో ఉన్నామని అర్థం. హ, అలా కాదని మేము ఎదురు తిరిగామనుకో, ఆ శారద మన భూమిని పాపం రాచి రంపాన పెడుతుంది. ఆ, హ, ఇక కేపీ నేను ఆ ఇంటికి వచ్చేస్తాను శారద అన్నాడే అనుకో, సంతోషంగా వచ్చేయండి అంటుంది. పైగా మీరా నిన్ను పిల్లల్ని వదిలేసి ఆ కేపీ శారద దగ్గరికి వెళ్ళిపోతాడు. నీకు తెలుసు కదా మీరా, ఆ గగన్కి అమ్మ మాటే వేదం. కేపీ ఆ ఇంటికి వెళ్ళడం గగన్కి ఇష్టం లేకపోయినా వాళ్ళమ్మ మాటని కాదని లేడు. హ. ఏ విధంగా చూసుకున్నా నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి కేపీకి ఏ అడ్డు ఉండదు. ఇప్పుడు అర్థమవుతుందా మీరా నీకు రాబోయే నష్టము కష్టము? నిన్నిలా చూస్తుంటే జాలేస్తోంది మీరా. ఈ పెళ్లి వేడుకలో నీకు భూమి గగన్ల సంయోగమే కనిపిస్తోంది, కానీ నాకు మాత్రం కేపీతో నీ వియోగం కనిపిస్తోంది. సో సాడ్ మీరా. ఐ పిటీ యూ. చెప్పు. అయ్యో అంతా నీకు తెలిసే చేస్తున్నావు కదా, చెప్పు. మీరా, ఇంటి నిండా చుట్టాలున్నారు. నువ్వు ఏదో అడగడానికి కాదు, గొడవ పెట్టుకోవడానికే వచ్చావని అర్థం అవుతోంది. దయచేసి నా కొడుకు మొట్టమొదటి సంతోషాన్ని ఇలా అల్లరి పాలు చేయకు ప్లీజ్. నీకు దండం పెడతాను, అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రా ప్లీజ్. ఇప్పుడు ప్రశాంతంగా అడుగు మీరా. మా ఆయనకి నువ్వు విడాకులివ్వు.